హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఏపీటీసీ వారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటిది? ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు మంత్రుల ఫేషియల్లో పనిచేయుటకు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో 5 years తీసుకుంటారు. దరఖాస్తు చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 18, గరిష్ట ఏజ్ వచ్చేసి 42 అనేది ఉండాలి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష కానీ ఏమీ ఉండదు. అసలు దీని లాస్ట్ డేట్ వచ్చేసి 3rd January 2025. అసలు దీన్ని ఎలా అప్లై చేయాలి? మనం ఏమైనా అప్లికేషన్ పెట్టాలా ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. దీన్ని మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో 10th, ఇంటర్, డిగ్రీ అలాంగ్ విత్ యువర్ రెజ్యూమ్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ ఒక మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి సెండ్ చేస్తే చాలు, షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళే మీకు రిటర్న్ మెయిల్ కానీ కాల్ కానీ చేయడం జరుగుతుంది. అసలు దీని క్వాలిఫికేషన్ ఏముండాలి? బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ అయితే పర్లేదు. దీని వేకెన్సీస్ ఎన్ని? సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అయితే 9, సోషల్ మీడియా అసిస్టెంట్ అయితే 6 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అసలు శాలరీ వివరాలకు వస్తే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కు 50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా అసిస్టెంట్కి అయితే 30,000 ఇవ్వడం జరిగింది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ అనేవి ఏముండవు అంటే ఇందులో. దీన్ని సెలెక్షన్ ప్రాసెస్ ఎంతమంది చెప్పినట్టే ఎటువంటి రాత పరీక్ష కానీ ఏమీ ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఇంకొకటి ఫ్రెండ్స్, 2 నెలల ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇచ్చి తీసుకుంటారు మనం ఒకవేళ ఇంటర్వ్యూ కానీ సెలెక్ట్ అయితే. సో మీకు నచ్చినట్టయితే ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి అండ్ పూర్తి నోటిఫికేషన్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూసి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎలా అయినా అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.